తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వేసవి సెలవులు రావడంతో 10 రోజుల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలి వస్తున్నారు. శ్రీవారిని దర్శించుకునేందుకు కిలోమీటర్ల వరకు క్యూ లైన్లో బారులు తీరారు భక్తులు. వెంకన్న దర్శనానికి గంటల తరబడి క్యూ లైన్లో వేచి ఉంటున్నారు. వైకుంఠంలోని కంపార్ట్మెంట్లు, నారాయణగిరి షెడ్లు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. బయట క్యూ లైన్లో శిలాతోరణం వరకు వేచి ఉన్న భక్తుల కోసం అన్నప్రసాదం, తాగునీటి పంపిణీ చేస్తున్నారు టీటీడీ అధికారులు. ఇక 2150 మంది శానిటరీ కార్మికులు, సూపర్వైజర్లు, మేస్త్రీలు, ఇన్స్పెక్టర్లు, యూనిట్ అధికారులు భక్తుల కోసం 24 గంటలు సేవలందిస్తున్నారు. తిరుమలలో ప్రతిరోజు 3000 మంది శ్రీవారి సేవకులు భక్తులకు విస్తృత సేవలందిస్తున్నారు. విజిలెన్స్, ఆలయ విభాగాలు దర్శన క్యూ లైన్లను సమర్థంగా నిర్వహిస్తున్నాయి. గత 4 రోజుల్లో 3,03,000 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. తిరుమలలో భక్తుల రద్దీ మరో 20 రోజుల పాటు ఇలాగే కొనసాగే అవకాశం ఉందని భావిస్తున్నారు టీటీడీ అధికారులు. తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వేసవి సెలవులు రావడంతో 10 రోజుల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలి వస్తున్నారు. శ్రీవారిని దర్శించుకునేందుకు కిలోమీటర్ల వరకు క్యూ లైన్లో బారులు తీరారు భక్తులు. వెంకన్న దర్శనానికి గంటల తరబడి క్యూ లైన్లో వేచి ఉంటున్నారు. వైకుంఠంలోని కంపార్ట్మెంట్లు, నారాయణగిరి షెడ్లు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. బయట క్యూ లైన్లో శిలాతోరణం వరకు వేచి ఉన్న భక్తుల కోసం అన్నప్రసాదం, తాగునీటి పంపిణీ చేస్తున్నారు టీటీడీ అధికారులు. రెండు 2150 మంది శానిటరీ కార్మికులు, సూపర్వైజర్లు, ఇన్స్పెక్టర్లు, యూనిట్ అధికారులు భక్తుల కోసం 24 గంటలు సేవలందిస్తున్నారు. తిరుమలలో ప్రతిరోజు 3000 మంది శ్రీవారి సేవకులు భక్తులకు విస్తృత సేవలందిస్తున్నారు. విజిలెన్స్, ఆలయ విభాగాలు దర్శన క్యూ లైన్లను సమర్థంగా నిర్వహిస్తున్నాయి. గత 4 రోజుల్లో 3,03,000 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. తిరుమలలో భక్తుల రద్దీ మరో 20 రోజుల పాటు ఇలాగే కొనసాగే అవకాశం ఉందని భావిస్తున్నారు టీటీడీ అధికారులు. Gracias.